Welcome to Bhaskara Vankalpati Physics. Now we discuss about how to find out potential due to concentric cells. Such type of questions are frequently asked in JEE Mains and NEET level examination. So our first question is find the potential on cell B. Here three cells are given, namely A, B, C. A cell of radius R, B cell of radius 2R and C cell of radius 4R. So capital Q charge is placed on A, 2Q charge is placed on B, 4Q charge is placed on C. So మనం ఇక్కడ B సెల్ ఫైండ్ అవుట్ చేయాలి, పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఈ B సెల్ పై పొటెన్షియల్ డ్యూ టు Q, డ్యూ టు 2Q, డ్యూ టు 4Q అనగా 3 పాసిబిలిటీస్ ఉంటుంది కాబట్టి పొటెన్షియల్ మనం రిటర్న్ చేసుకోవడానికి. సో కాబట్టి వీ కెన్ రైట్ VB ఈక్వల్ టు VB ప్లస్ VB ప్లస్ VB. సో పొటెన్షియల్ ఆన్ సెల్ B డ్యూ టు క్యాపిటల్ Q, డ్యూ టు 2Q, డ్యూ టు 4Q. సో 4 ఛార్జెస్ ఇన్ఫ్లుయెన్స్ B సెల్ పై ఉంటుంది కాబట్టి మనం వాటిని రిటర్న్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ B సెల్కి ఈ క్యాపిటల్ Q సెల్ అనేది అవుట్ సైడ్గా మనకి పొటెన్షియల్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి అవుట్ సైడ్గా రాస్తున్నాను. ఈ 2Q అనేది ఆన్ సెల్ అవుతుంది కాబట్టి ఆన్ సెల్గా రాస్తున్నాను. అలాగే 4Q ఛార్జ్కి B సెల్ ఇన్సైడ్ అవుతుంది కాబట్టి ఇన్సైడ్గా నేను ఇలా రిటర్న్ చేస్తున్నాను. సో ఆల్రెడీ వీ నో దట్ వెల్ నోన్ ఫార్ములా పొటెన్షియల్, సో దట్ V ఈక్వల్ టు KQ బై R. సో ఆ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను పొటెన్షియల్ని ఈజీగా. సో దట్ VB ఈక్వల్ టు VB డ్యూ టు Q అవుట్ సైడ్ కాబట్టి ఈ మనకి దీన్ని K అలాగే Q ఛార్జ్ క్యాపిటల్ Q, డిస్టెన్స్ అనేది ఈ ఏ సెల్కి B అనేది రేడియస్ 2R కాబట్టి 2Rగా రిటర్న్ చేస్తున్నాను. అలాగే దట్ K B సెల్ పై ఉన్నటువంటి ఛార్జ్ 2Q బై ఆన్ ది సెల్ అనగా రేడియస్ 2R అవుతుంది కాబట్టి 2Rగా తీసుకుంటున్నాను. అలాగే ప్లస్ K ఇంటూ సో డ్యూ టు 4Q ఛార్జ్ కాబట్టి 4Q బై ఇన్సైడ్ అవుతుంది కాబట్టి Bకి ఈ C యొక్క రేడియస్ 4R కాబట్టి 4Rని ఇలా రిటర్న్ చేస్తున్నాను. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2 గెట్ క్యాన్సిల్, 4 గెట్ క్యాన్సిల్. సో దట్ K బై Rని నేను కామన్గా తీసుకుంటే K బై 2 ప్లస్ Q ప్లస్ Q దట్ ఈక్వల్ టు Q ప్లస్ Q 2Q ప్లస్ Q బై 2 అనగా 5Q బై 2. సో దట్ K 5Q బై 2R పొటెన్షియల్ ఆన్ సెల్ B అనేది మనకి ఇండికేట్ చేస్తున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ని C సెల్ పై పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయమని కూడా అనొచ్చు. సో హౌ టు ఫైండ్ అవుట్ ది సెల్ పొటెన్షియల్ ఆన్ సెల్ B. సో పొటెన్షియల్ ఆన్ సెల్ మనం C కనుక తీసుకున్నట్లయితే VC ఈక్వల్ టు సో దట్ రిటర్న్ ఇదే ఫార్ములా మనం తీసుకుంటున్నాము KQ బై సో 4 సెల్కి C సెల్కి ఈ Q ఛార్జ్ అనేది అవుట్ సైడ్ అవుతుంది కాబట్టి అవుట్ సైడ్ దాని రేడియస్ 4R. అలాగే దట్ K ఇంటూ 2Q బై సో ఈ B సెల్ కూడా అవుట్ సైడే అవుతుంది కాబట్టి సో దాని రేడియస్ Cకి 4R. అలాగే నెక్స్ట్ ఈ 4Q ఛార్జ్కి ఆన్ సెల్ అవుతుంది కాబట్టి K ఇంటూ 4Q బై మనకి 4R అనేది వస్తుంది. సో మరొకసారి మనం చూస్తే సో ఇక్కడ మన C సెల్ పై కూడా పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయమని కనుక మనకి క్వశ్చన్ ఆస్క్ చేసినట్లయితే ఏ ఛార్జ్ పార్టికల్ క్యాపిటల్ Q ఛార్జ్ అనేది C సెల్కి అవుట్ సైడ్ అవుతుంది. సో దట్ అవుట్ సైడ్ అవడం వలన దాని రేడియస్ అనేది C నుంచి చూస్తే అంటే మనకి Q నుండి Cకి చూస్తే 4R. అలాగే 2Q కూడా అవుట్ సైడ్ అవుతుంది కాబట్టి దాని రేడియస్ 4R. అలాగే ఆన్ ది సెల్ అవుతుంది కాబట్టి 4Qకి బై 4R రాస్తున్నాను. సో దట్ సో ఇవి 2 టైమ్స్ ఈ 4 గెట్ క్యాన్సిల్ దట్ VC ఈక్వల్ టు KQ అలాగే బై R మనం 4Rని కామన్ తీసినట్లయితే మనకి 1 ప్లస్ 2 ప్లస్ 1 వస్తుంది. సో
1 ప్లస్ 4. సో మనం సింప్లిఫై చేసినట్లయితే మనం k³/4rని కామన్ తీస్తున్నాం. సో 4³ అనగా 1. సో 2తో మల్టిప్లై చేస్తే 2తో డివైడింగ్ చేస్తే 4 పోతుంది కాబట్టి 2 వస్తుంది. అలాగే 4 times 4గా అనదర్ 1 4 కామన్ తీస్తాం కాబట్టి 4. టోటల్గా 1 + 2 + 4 7 కాబట్టి VC = 7Q k³/4r అనేది పొటెన్షియల్ ఆన్ సెల్ C డ్యూ టు Q డ్యూ టు 2Q డ్యూ టు 4Q అనేది వస్తుంది. నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఆఫ్టర్ ఎర్తింగ్ ఏ సెల్ బి ఫైండ్ ఛార్జ్ ఆన్ సెల్ బి అన్నాడు. సో ఈ ఏబిసి అనేటువంటి 3 సెల్స్ ఇచ్చాడు. ఏ సెల్ ఆఫ్ రేడియస్ ఆర్, బి సెల్ ఆఫ్ రేడియస్ 2r అండ్ సి సెల్ ఆఫ్ రేడియస్ 4rగా మనం తీసుకున్నాం. సో ఏ సెల్పై క్యూ ఛార్జ్ని, బి సెల్ని ఎర్త్కి ఇవ్వడం వలన ఈ ఎర్త్కి ఇచ్చినప్పుడు దీనిపై ఉన్నటువంటి ఛార్జ్ ఫ్లోని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని క్యూసీగా తీసుకుంటున్నాను. సో ఆ క్యూసీ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సి సెల్పై ఛార్జ్ 2Q అనేది మనకి ఇవ్వడం జరిగింది. బి సెల్ని ఎర్త్ చేసినప్పుడు సో మనం ఆల్రెడీగా మనకు తెలుసు ఎర్త్ చేసినాడు అంటే దాని యొక్క పొటెన్షియల్ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో బట్ పొటెన్షియల్ 0 బట్ ఛార్జ్ ఇస్ నాట్ 0. సో విబి వాల్యూ 0గా మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఏ సెల్, బి సెల్, సి సెల్ డ్యూ టు ఛార్జెస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే పొటెన్షియల్ని వీ నో దట్ పొటెన్షియల్ ప్రాబిలిటీస్ మనం చూస్తే విబి ప్లస్ విబి ప్లస్ విబి. సో ఈ మన 3 సెల్స్ ఉన్నాయి కాబట్టి 3 సెల్ని మనం అలా ఇండికేట్ చేద్దాం. సో ఫస్ట్గా డ్యూ టు ఛార్జ్ క్యాపిటల్ Q, డ్యూ టు ఛార్జ్ మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దాన్ని రిటర్న్ చేస్తాను. అలాగే డ్యూ టు ఛార్జ్ 2Q. సో వీటికి ఆల్రెడీ వీ నో దట్ ఫార్ములా పొటెన్షియల్ V = KQ/R. ఆ ఫార్ములాని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. బట్ బీని ఎర్త్కి ఇవ్వడం వల్ల దాని పొటెన్షియల్ 0 అవుతుంది కాబట్టి 0గా రిటర్న్ చేస్తున్నాను. అలాగే వీ నో దట్ ఫార్ములా K × Q/R అనగా బీకి ఈ ఏ సెల్ అనేది అవుట్ సైడ్ అవుతుంది కాబట్టి అవుట్ సైడ్ అవుతుంది. ఇది వచ్చేసి ఆన్ సెల్ అవుతుంది, ఇది ఇన్సైడ్ అవుతుంది. సి సెల్ అనే 2Qకి బి సెల్ అనేది ఇన్సైడ్ అవుతుంది. సో దట్ 0 = KQ/, అవుట్ సైడ్ అవడం వల్ల బి సెల్ రేడియస్ 2r కాబట్టి 2rగా రిటర్న్ చేస్తున్నాను. అలాగే ప్లస్ KQC/, సో ఆన్ సెల్ కాబట్టి 2rగా రిటర్న్ చేస్తున్నాను. అలాగే K2Q ఛార్జ్ బై ఇన్సైడ్ కాబట్టి బి, సో ఇన్సైడ్గా రేడియస్ అనేది సి సెల్ 4r కాబట్టి 4rగా రిటర్న్ చేస్తున్నాను. సో మనకి వీటిలోంచి కామన్ పాయింట్స్ మనం ఒకసారి చూస్తే KQR అనేది కామన్. KQRని మనం ఇటు తీసుకొస్తే 0 అయిపోతుంది కాబట్టి దట్ మనం Q/2 = ఈ టర్మ్స్ని మైనస్ క్యాపిటల్ Q/2 ప్లస్ 2 టైమ్స్ పోతుంది కాబట్టి సో దట్ Q/2 అనేది మనం రిటర్న్ చేస్తున్నాం. సో KRని కామన్ తీస్తున్నాను. ఈ టర్మ్స్ రావడం వల్ల 0 అవుతుంది. సో మనకి క్యాపిటల్ Q/2 వస్తుంది, అలాగే Q/2 వస్తుంది. సో ఈ స్మాల్ QC/2ని నేను అవుట్ సైడ్గా రాస్తే ఈ టర్మ్స్ మొత్తం కూడా మైనస్ అవుతాయి. సో వీటిని మనం సింప్లిఫై చేస్తే Q/2 ప్లస్ Q/2 అనగా Q కాబట్టి మైనస్ Q దట్ QC/2 దట్ QC = -2Q. సో మనం ఎర్త్కి ఇచ్చినప్పుడు ఆంది సో మనం తీసుకున్నట్లయితే బి సెల్ పై ఉన్నటువంటి QC అనేటువంటి మనం ఛార్జ్ తీసుకున్నట్లయితే దాని యొక్క ఛార్జ్ -2Qగా ఉన్నట్లుగా మనకి వస్తుంది ఆన్సర్. సో రిటర్న్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే ఫైండ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ విచ్ ఫ్లో టు ఎర్త్ వెన్ S is closed.
సో మనకి ఒక సెల్ని ఎర్త్కి ఎర్త్ ఇచ్చుంటూ ఎస్ అనేటువంటి స్విచ్ని క్లోజ్ చేసినప్పుడు దానికి ఫ్లో జరిగేటువంటి ఛార్జెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఛార్జెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దాన్ని నేను క్యూసీ అనుకుంటున్నాను. ఆ క్యూసీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఈ యొక్క సెంటర్ నుంచి మనం చూస్తే 3 ఛార్జ్ పార్టికల్ అవుట్ సైడ్గా ఉన్నాయి. 3r రేడియస్ ఒకటి ఉంది, 3r డిస్టెన్స్, 4r డిస్టెన్స్లో ప్లస్ క్యూ, అలాగే 3r డిస్టెన్స్లో 2q అని ఉన్నాయి. సో వీటి నుంచి మనం పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఎర్త్కి ఇవ్వడం వల్ల దాని పొటెన్షియల్ 0 అవుతుంది కాబట్టి సో నేను ఇక్కడ పాసిబిలిటీస్ కనుక చూస్తే స్పియర్ విఎస్ ఈక్వల్ టు విఎస్ ప్లస్ విఎస్ ప్లస్ విఎస్, బట్ విఎస్ అనగా సెల్ యొక్క పొటెన్షియల్ 0 అవుతుంది కాబట్టి 0. సో విఎస్ డ్యూ టు ఆన్ సెల్ కాబట్టి ఆన్ సెల్ అనగా క్యూసీ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్. అలాగే విఎస్ అనగా డ్యూ టు పాజిటివ్ ఛార్జ్ ప్లస్ క్యూ, అలాగే డ్యూ టు ప్లస్ 2q. సో ఈ యొక్క డిస్టెన్స్ని బేస్ చేసుకొని పొటెన్షియల్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్రెడీ వీ నో దట్ ఫార్ములా కేక్యూసీ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కేక్యూసీ బై, సో దీని యొక్క ఆన్ సెల్ రేడియస్ ఆర్ కాబట్టి ఆర్గా రిటర్న్ చేస్తున్నాను ప్లస్, సో డ్యూ టు పాజిటివ్ ఛార్జ్ యొక్క డిస్టెన్స్ మనం చూస్తే 4r కాబట్టి k ఇంటూ క్యూ బై 4rని తీసుకుంటున్నాను. అలాగే ప్లస్ ఇవన్నీ కూడా అవుట్ సైడ్గా ఉంటుంది అనగా మనకి దాని నుంచి ఇన్సైడ్గానే మనం ఇండికేట్ చేయాలి కాబట్టి ఇన్సైడ్ ఇవన్నీ కూడా ఇన్సైడ్స్ అవుతాయి ఇన్సైడ్స్. సో దట్ ప్లస్ k ఇంటూ 2q కాబట్టి 2q బై డిస్టెన్స్ 3r. సో k బై ఆర్ని మనం కామన్ తీసుకున్నట్లయితే ఆ టర్మ్స్ మొత్తం కూడా 0 అవుతుంది. దట్ క్యూసీ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ దట్ k బై 4 ప్లస్ k 2q బై 3. సో వీటిని మనం సింప్లిఫై చేసినట్లయితే we get the answer QC equal to minus of 11q by, so that equal to 4 into 3 12. సో 3 ప్లస్ 4 కాబట్టి 11. సో -11q బై 12 అనేది దాని ఛార్జ్ అనేది అవుతుంది. బట్ మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎర్త్కి వెళ్ళటం. సో ఫ్లో అమౌంట్ ఆఫ్ ఛార్జ్ విచ్ ఫ్లో టు ది ఎర్త్ అన్నాడు. సో ఎర్త్ నుంచి మనం టేకన్ చేస్తే నెగిటివ్, ఎర్త్కి మనం ఇస్తే పాజిటివ్ కాబట్టి ఇదే వాల్యూని క్యూసీ ఈక్వల్ టు 11q బై 12 అనేది ఫ్లో జరుగుతుంది టు ది ఎర్త్. సో అది ఫ్రమ్ ఎర్త్ అనగా -11q బై 12 అవుతుంది. సో ఇది ఒక నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఫైండ్ ది ఛార్జెస్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఈచ్ ప్లేట్ అన్నాడు. 3 ప్లేట్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ 3 ప్లేట్స్లో ఈచ్ సైడ్ వాటి యొక్క ఛార్జ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓవరాల్గా ఎక్స్ ఛార్జ్ ప్లేట్ పై ఎక్స్ పై 5 మైక్రోకులుమ్ ఛార్జ్ ఉంది, వై పై 10 మైక్రోకులుమ్స్, జెడ్ ప్లేట్ పై -8 మైక్రోకులుమ్స్ ఉంటే ఈచ్ సైడ్స్ ప్లేట్స్కి ఎంత ఛార్జ్ స్టోర్ అయ్యిందో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇటువైపు ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని Q1 ప్లేట్ ఛార్జ్ అనుకుందాం, Q2 ఛార్జ్ గాను, Q3 ఛార్జ్ గాను, Q4 ఛార్జ్, Q5 ఛార్జ్, Q6 ఛార్జ్. సో మనకి Q1 ఈక్వల్ టు Q6 వరకు ఈక్వల్ ఛార్జెస్ ఉంటాయి. సో వీటిని Q1, Q2, Q3, Q4, Q5, Q6 అనేవి ఆ ప్లేట్స్ యొక్క సైడ్స్ అవుతాయి కాబట్టి వాటిపై ఛార్జ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్గా ఓవరాల్గా నెట్ ఛార్జ్ని కనుక మనం తీసుకున్నట్లయితే దట్ ఈక్వల్ టు 5 ప్లస్ 10 మైనస్ 8 దట్ ఈక్వల్ టు 7 మైక్రోకులుమ్స్. సో వాటి యొక్క యావరేజ్ వాల్యూ బై 2 ఈక్వల్ టు 3.5 మైక్రోకులుమ్స్. సో మనకి Q1 సైడ్ కనుక చూసినట్లయితే దట్ Q1 ప్లస్ Q2 బై 2 యావరేజ్ వాల్యూగా మనం తీసుకుంటాం. వాటి యావరేజ్ వాల్యూవే మనకి Q1 అవుతుంది కాబట్టి సో ఇది 3.5 Q1 నుంచి Q1కి Q6కి 3.5 మైక్రోకులుమ్స్ అనేది అవుతుంది. సో దీన్ని 3.5 మైక్రోకులుమ్స్గా మనం తీసుకున్నట్లయితే మనకి ఈ ప్లేట్ 5 మైక్రోకులుమ్స్ ఉంది, ఇటు సైడ్ 3.5 మైక్రోకులుమ్స్ ఉందంటే
Q2 ఛార్జ్ అనేది 1.5 మైక్రో కులుమ్స్ అవుతుంది. సో 3.5 1.5 5కి ఈక్వల్ కాబట్టి సో Q2 వాల్యూ 1.5. సో ఈ 1.5 Q3కి -1.5 మైక్రో కులుమ్స్ ఇండ్యూస్ అవుతుంది కాబట్టి -1.5గా తీసుకోవాలి. సో దట్ ఇక్కడ మనకి 10 ఇచ్చాడు, ఇక్కడ -1.5 కాబట్టి సో Q4 వాల్యూ కనుక మనం చూసినట్లయితే 11.5 మైక్రో కులుమ్స్ అవుతుంది. సో 11.5 -1.5 అనగా 10 మైక్రో కులుమ్స్కి ఈక్వల్. సో ఈ 11.5 అనేది Q3కి ఇండ్యూస్ అయ్యేది -11.5. ఇది పాజిటివ్ అయితే అది నెగిటివ్ అవుతుంది కాబట్టి 11.5 మైక్రో కులుమ్స్. సో మనకి -11.5 కులుమ్స్ ఉంది, ఇక్కడ మనకి -8 మైక్రో కులుమ్స్ ఉంది అంటే సో ఈ Q6 వాల్యూ ఎంత ఉందంటే 3.5 మైక్రో కులుమ్స్ కనుక అయినట్లయితే -11.5 3.5 డిఫరెన్స్ చూస్తే 8 కాబట్టి -8 కాబట్టి ఈ విధంగా మనము వాటి ప్లేట్స్కి సైడ్స్న మన ఇన్నరు అవుటర్ ప్లేట్స్కి ఛార్జెస్ ఎంత ఉందో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ముందుగా మనం ఓవరాల్ నెట్ ఛార్జ్కి దాని యావరేజ్ కనుక్కోవాలి, అది 3.5 వచ్చింది. ఆ 3.5 అనేది ఫస్ట్ ప్లేట్కి లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో 3.5 మైక్రో కులుమ్స్, ఈ 5 మైక్రో కులుమ్స్కి డిఫరెన్స్ ఏంటంటే 1 కాబట్టి ఆ 1.5 అనేది Q2 వాల్యూ అవుతుంది. ఈ యొక్క పాజిటివ్ దీని యొక్క ఎనోదర్కి నెగిటివ్గా ఇండ్యూస్ అవుతుంది కాబట్టి -1.5 మైక్రో కులుమ్స్. ఈ డిఫరెన్స్ని మనం తీసుకున్నట్లయితే మన 11.5 -1.5 అంటే 10 మైక్రో కులుమ్స్ అవుతుంది. దీని యొక్క ఇండ్యూస్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్గా తీసుకున్నాను. సో ఇక -8 ఉంది, -11.5 అంటే మనకు -8 రావాలి కాబట్టి సో 3.5 డిఫరెన్స్ ఇస్తే -8 అవుతుంది కాబట్టి ఈ విధంగా వాటికి ఉన్నటువంటి ఛార్జ్ని బోత్ సైడ్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే సో ఫైండ్ ది ఛార్జెస్ ఆన్ ప్లేట్ సి అన్నాడు. సి సైడ్ మనకు సి ప్లేట్ పై ఛార్జెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ప్లేట్ పై క్యూ ఛార్జ్ ఉంది, బి ప్లేట్ పై -5 క్యూ ఛార్జ్ ఉంది, సి పై 10 క్యూ ఛార్జ్ ఉంది. సో వీటికి మనం నెట్ ఛార్జ్ని కనుక యావరేజ్ తీసుకుంటే నెట్ ఛార్జ్ ఈక్వల్ టు దట్ క్యూ -క్యూ ప్లస్ 10Q. సో వీటి యొక్క డిఫరెన్స్ కనుక మనం చూసినట్లయితే మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 6Q అవుతుంది కాబట్టి 6Q, బాడీ యొక్క యావరేజ్ బై 2 కాబట్టి 3Q అనేది వస్తుంది. సో దట్ మనకి దీన్ని Q1 గాను, Q2 గాను, Q3 గాను, Q4 గాను, Q5 గాను, Q6 గాను మనం తీసుకున్నట్లయితే సో Q1 Q6 వాల్యూ కనుక చూస్తే Q1 ఈక్వల్ టు Q6 దట్ ఈక్వల్ టు 3Qకి ఈక్వల్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుంటే మనకి Q1 వాల్యూ వచ్చేసి 3Q అవుతుంది. సో బట్ ఇక్కడ Q ఉంది, మనకి 3Q కాబట్టి ఈ Q2 వాల్యూ కనుక చూసినట్లయితే ఈ డిఫరెన్స్ని -2Q తీసుకుంటే Qకి ఈక్వల్, 3Q -2Q Qకి ఈక్వల్. సో -2Q అవుతుంది. సో ఇది పాజిటివ్ అవుతుంది కాబట్టి 2Q పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ ఉంటే నెగిటివ్గా మనం ఇలా ఇండికేట్ చేయాలి. ఇలా 2Q ఇలా -7Q ఉంది అంటే మనం -7 రావాలి అనుకుంటే కనుక సో దీనికి -7Q చూస్తే -7Q 2Q అనగా -5Qకి ఈక్వల్ అవుతుంది కాబట్టి -7Q అవుతుంది. సో ఈ -7Q దీనికి పాజిటివ్ అవుతుంది కాబట్టి 7Q అవుతుంది. మనకి 10Q కావాలి కాబట్టి ఈ 7Q Q6 వాల్యూ యాడ్ చేయాలంటే 3Q. సో దట్ Q6 ఈక్వల్ టు 3Q. సో ఈ విధంగా డిఫరెన్స్ చూస్తే 7Q 3Q అనగా 10Q, అలాగే 2Q -7Q అనగా -5, అలాగే 3Q -2Q అనగా Qకి ఈక్వల్ కాబట్టి ఈ విధంగా మనం ఆ సి ప్లేట్ కానీ బి ప్లేట్ కానీ ఏ ప్లేట్ కానీ ఎనీ ప్లేట్కి మనం ఛార్జెస్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే సో ఫైండ్ ది ప్లగ్స్ త్రో ది రిమైనింగ్ కర్వ్డ్ పార్ట్ అన్నాడు. సో మనం ఈ యొక్క డయాగ్రామ్లో ఈ పార్ట్ని బ్లూ కలర్ పార్ట్ని రిమూవ్ చేయడం జరిగింది. సో ఇది రిమూవ్డ్ పార్ట్ అనమాట. ఈ రిమూవ్డ్ పార్ట్ని రిమూవ్ చేసిన తర్వాత రిమైనింగ్గా ఉన్నటువంటి ఆ పోర్షన్కి ప్లగ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, పై వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి.
సో దానికి రిమైనింగ్ పార్ట్ మనం చూసినట్లు ఏదైతే రిమూవ్ చేసామో దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా ఈఎక్స్ ఈక్వల్ టు కాస్, బట్ యాంగిల్ మన 45 ఇచ్చాడు కాబట్టి 45, బట్ నెగిటివ్ డైమెన్షన్ ఉంది కాబట్టి మైనస్ ఐ తీసుకుంటున్నాను. అలాగే ఈ రిమైనింగ్ వర్టికల్ కాంపోనెంట్స్లో కూడా మైనస్ ఏ ఉంది కాబట్టి మైనస్ అనగా ఇక్కడ దట్ ఈవై లైక్ దట్ ఈఎక్స్ఏ ఈవైని కూడా ఈగానే తీసుకున్నాను. సైన్ 45 డిగ్రీస్ జే, సో ఇది కూడా నెగిటివ్ సైన్ డైమెన్షనే కాబట్టి నేను నెగిటివ్ డైమెన్షన్గా ఇలా ఇండికేట్ చేశాను. సో దట్ ఈ బార్ ఈక్వల్ టు ఎక్స్ కాంపోనెంట్స్గా ఈ కాస్ 45 మైనస్ ఐ, అలాగే ఈ వర్టికల్ కాంపోనెంట్స్ మైనస్ ఏ కాబట్టి నెగిటివ్ సైన్ తీసుకున్నాను ఈ సైన్ 5. సో దట్ ఈక్వల్ టు మైనస్ ఓవరాల్గా. సో దట్ ఈ కాస్ 45 అనగా √2i, అలాగే దట్ ఈ వాల్యూ కూడా మనం చూసినట్లయితే √2j అనేది వస్తుంది. సో వీటి కాంపోనెంట్స్ మొత్తాన్ని కూడా ఐజే కాంపోనెంట్స్గా మనం మొత్తాన్ని యాడ్ చేసినట్లయితే, సో ఈ టర్మ్స్ని ఐ కానీ జే కానీ ఓవరాల్గా తీసుకుని చేసినట్లయితే మైనస్ 2e/√2 అనేది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో వస్తుంది. సో మన ఫ్లక్స్ని కనుక్కోవాలి కాబట్టి ఫ్లక్స్ ఈక్వల్ టు ఈఏ, దట్ ఫార్ములాని మనం తీసుకున్నట్లయితే ఈ అనగా మైనస్ 2e/√2 ఇంటూ ఏరియాని మనం తీసుకున్నట్లయితే A1 వాల్యూ కానీ అనగా ఈ డాట్ని ఒక దాన్ని A1 గాను అలాగే వర్టికల్ కాంపోనెంట్స్ A2 కానీ తీసుకున్నట్లయితే A1 A2 ఈక్వల్ టు πr²/2a కాబట్టి సో దట్ ఏ వాల్యూని πr²/2గా నేను తీస్తున్నాను. సో ఈ టర్మ్స్ని మనం చూసినట్లయితే మనకి 2 గెట్ క్యాన్సిల్, దట్ ఈ πr²/√2 అనేది మనకి వచ్చేటువంటి ఫ్లక్స్ యొక్క ఆన్సర్. సో ఈ విధంగా మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను రిటర్న్ చేసినటువంటి దాంట్లో మైనస్ ఉంది. ఈ టర్మ్స్లో కూడా మనం చూస్తే ఏ వాల్యూని కూడా A2 వాల్యూ కానీ, సో ఐ కాంపోనెంట్స్ జే కాంపోనెంట్స్గా తీసుకుంటే మైనస్ ఐ మైనస్ జే అనేది కామన్గా వస్తుంది. అంటే A1 ఈక్వల్ టు మైనస్ ఐ πr²/2 ఐ కానీ, అలాగే A2 వాల్యూ వచ్చేస్తే మైనస్ πr²/2j. సో ఈ టర్మ్స్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి టోటల్గా ఫ్లక్స్ వాల్యూ కనుక మనం చూసినట్లయితే ఈ πr²/√2 అనేది అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం.